ఈస్టర్ దీవిలో ఉన్న ప్రసిద్ధమైన రాతి తలల గురించి చాలా మందికి పరిచయం ఉండకపోవచ్చు. అలాగే భూమి ఉపరితలం కింద ఏముందో ఎవరికి తెలియదు. అయితే పసిఫిక్ సముద్రంలో ఓ దీవిలో వందలాది రాతి విగ్రహాలు కనబడతాయి. ఈ విగ్రహాలు భూమిపై ఉన్న తలలుగా కనిపిస్తాయి. అయితే 10వ శతాబ్దంలో పురావస్తు శాస్త్రవేత్తలు 2 విగ్రహాలను తవ్వి బయటికి తీశారు. ఆ విగ్రహాలు ఏకంగా 33 అడుగుల పొడవైన పూర్తి శరీరాలను కలిగి ఉన్నాయి. అంటార్క్టికా దాదాపుగా 7,000 అడుగుల మందంతో మంచుతో కప్పబడి ఉంటుందట. అయితే యుఎస్ అంటార్క్టికా ప్రోగ్రాం ప్రకారం మంచు పలుకులు ఎప్పుడైనా అకస్మాత్తుగా కరిగిపోతే అది ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాన్ని 200 అడుగులకు ఎత్తుకు పెంచుతుందని, మరియు యుఎస్ లోని గాల్ఫ్లు మరియు అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఎక్కువ భాగం మునిగిపోతుందని పేర్కొంది. రోడ్డుపై ఉన్న మైలురాళ్లను మీరు గమనించే ఉంటారు. అయితే ఈ రాళ్లపై ఉన్న రంగుల అర్థాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రయాణిస్తున్నప్పుడు పసుపు లేదా తెలుపు రంగుల మైలురాళ్లను చూసి ఉంటే మీరు జాతీయ రహదారిపై ఉన్నారని ఆ రంగు అర్థం. మీరు ప్రయాణిస్తున్నప్పుడు గ్రీన్ కలర్ మైలురాళ్లను చూసి ఉంటే మీరు రాష్ట్ర రహదారిపై ఉన్నారని ఆ రంగు అర్థం. రోడ్ సైడ్ లో ఉన్న నలుపు, నీలం లేదా తెలుపు రంగుల మైలురాళ్లను గుర్తించినట్లయితే మీరు నగరం లేదా జిల్లాలో ప్రయాణిస్తున్నారని ఆ రంగుల అర్థాలు. ఇది ప్రపంచంలోనే పురాతనమైన దుస్తులు. ఇది ఈజిప్టులో కనుగొనబడింది. ఇది ఎంత పాతది అంటే 5,000 సంవత్సరాలు పురాతనమైనదట. పిల్లలు ప్రతిరోజు దాదాపుగా 300 ప్రశ్నలను అడుగుతారట. littlewood.com యూకే అధ్యయనం చిన్నపిల్లలను గమనించింది మరియు వారు పెద్దలను అడిగిన ప్రశ్నలను కూడా రికార్డు చేసింది. అయితే పిల్లలు సమాధానాల కోసం తమ తల్లుల వైపుకు ఎక్కువ మొగ్గు చూపుతారట. అలాగే తల్లులు రోజుకు సగటున 300 ప్రశ్నలకు లేదా ప్రతి 2.5 నిమిషాలకు ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వగలరని అధ్యయనంలో తేలింది. భూమి చుట్టూ ఉండే ఓజోన్ పొర నయ్యమవుతుందట. కాలుష్యం కారణంగా భూమి యొక్క ఓజోన్ పొర తీవ్రంగా నష్టపోయింది. ఈ ఓజోన్ భూమి చుట్టూ పెల్స్గా ఉండే వాయువు పొర. ఇది మన గ్రహాన్ని అలాగే సూర్యుడి హానికరమైన అతినీల లోహిత కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. 2018 ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఓజోన్ పొర 50 సంవత్సరాల లోపు పూర్తిగా నయ్యమవుతుందని వాతావరణ నిపుణులు విశ్వసిస్తున్నందువలన ఈ విషయం చాలా ఉపశమనం కలిగించింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పేరు. ఇది ఒక స్థలానికి పెట్టబడిన పేరు. దీన్ని చదవడం చాలా కష్టం. ఈ పేరు 85 అక్షరాల పొడవు ఉంటుంది. ఇది న్యూజిలాండ్ లోని ఉత్తర ద్వీపం నుండి వచ్చిన ప్రదేశం పేరు. చూయింగ్ గమ్ ఏకాగ్రతను పెంచుతుందట. 2013లో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీ జరిగిన ఒక అధ్యయనంలో మెమొరీ ఛాలెంజ్ లో పాల్గొంటున్న వ్యక్తులు గమ్ నమిలే వ్యక్తులు గమ్ నమలని వ్యక్తుల కంటే ఎక్కువసేపు దృష్టిని కేంద్రీకరించగలుగుతున్నారని కనుగొన్నారు. జపాన్ భూకంపాలకు అత్యంత సున్నితమైన దేశాలలో ఒకటి కావడంతో ఇక్కడి ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు భూకంపాల సమయంలో భవనాలను రక్షించడానికి ప్రత్యేకమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా భవనాలు భూకంప సమయంలో భూమి నుండి పైకి లేవడానికి వీలు కల్పిస్తుంది. దీని ఫలితంగా భూకంపం వల్ల భవనానికి జరిగే నష్టం తగ్గుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ ఎవర్ గ్రీన్. ఇది 23,992 కంటైనర్లను కలిగి ఉంటుంది. ఈ ఎవర్ గ్రీన్ షిప్ అనేది చైనాకు చెందిన నౌక సంస్థకి చెందినది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టండి.